తెలుగు రాష్ట్రాల్లో భోగి సందడి అంబరాన్ని అంటుతోంది. ముగ్గులు, పిండి వంటలు, బొమ్మల కొలువులతో సరదాగా వేడుకలు సాగుతున్నాయి. భోగి వేడుకలకు సంబంధించి మరింత సమాచారం ఏలూరు జిల్లా ధర్మారావుపేట నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, సంక్రాంతి సంబరాలు ఎలా చేసుకోవాలి, సంక్రాంతి పండగ ఎలా చేసుకోవాలి? పల్లెటూర్లకు వెళ్తే ఈరోజు సంక్రాంతి పండగ కళ మొత్తం కూడా ఉట్టిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొయిలగూడెం దగ్గర ధర్మారావుపేటలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఏ విధంగా ఇక్కడ సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటున్నారంటే, ఒక గ్రామంలో గ్రామస్తులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. సంక్రాంతి 3 రోజులు అంటే భోగి రోజు భోగి మంటలతో ప్రారంభమైనటువంటి సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. 2వ రోజు సంక్రాంతిని పెద్ద పండుగగా చేసుకుంటారు తెలుగు వారందరూ కూడా. తర్వాత 3వ రోజు కనుమ పండుగ చేసుకుంటారు. అయితే ప్రతిరోజు కూడా ఒక విశిష్టత ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. మనతో ప్రస్తుతం ధర్మారావుపేటకు సంబంధించిన ఉన్నారు. ఎలా సెలబ్రేట్ చేశారమ్మా? ఇక్కడ ఈ బొమ్మల కొలువులు పెట్టారు, పిండి వంటలు పెట్టారు, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మా పాతకాల ట్రెడిషన్స్ అన్నీ కలిపి ఇప్పుడు తీసుకురావడానికి, మా పాతకాలంలో ఎలా అయితే బొమ్మల కొలువులు, భోగి మంటలు, గొబ్బిళ్ళు, భోగిపళ్ళు అన్నీ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మళ్ళీ అరేంజ్ చేసుకున్నాం. అంటే మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? లాస్ట్ ఇయర్ ఎలా పండుగ చేసుకునే వాళ్ళు, ఈ సంవత్సరం ఎలా వైవిధ్యం కొత్తను ఎలా కనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ ఎవరింట్లో వాళ్ళు వాళ్ళ వరకు చేసుకున్నారు. ఈ సంవత్సరం అందరం కలిసి ఒకటిగా చేసుకుందామని మా ఊర్లో అందరూ US నుంచి, UK నుంచి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అన్ని చాలా చోట్ల నుంచి వచ్చారు. ఈరోజు భోగి మంటలు కూడా భోగి మంటలతో పాటు పిల్లల్ని కూర్చోబెట్టి భోగి పళ్ళు కూడా పోస్తారు. ఏంటి దాని విశిష్టత? చిన్నపిల్లలకి వాళ్ళు ఎదుగుదల బాగుండాలని చెప్పి భోగిపళ్ళు పోయడం మా సాంప్రదాయం. ఈ క్షత్రియ సాంప్రదాయంలో భోగిపళ్ళు ఒక విశిష్టత అనమాట. దానికోసం ఈవినింగ్ పిల్లలందరికీ భోగిపళ్ళు, దాంట్లో చిల్లర డబ్బులు, పువ్వులు, అక్షంతులు అన్నీ కలిపి పిల్లలకి శుభంగా ఉండాలని చెప్పి భోగిపళ్ళు చేసుకుంటాం. ఇది కేవలం చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మొత్తం అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సంవత్సరం ఈ విధంగా ప్రత్యేకంగా ఇలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కదా, ఏంటి ఇది? ట్రెడిషన్ తెలుసుకోవడం కోసం, పిల్లలకి మన పద్ధతులు అవి ఎలా ఉంటాయో ఏంటో అన్నీ తెలుసుకోవడం కోసం దీన్ని నిర్వహించడం జరిగిందండి. పిల్లల్లో చాలామందికి మన ట్రెడిషన్ ఎలా ఫాలో అవ్వాలన్నది తెలియట్లేదు. సో అది పిల్లలకి తెలియాలని చెప్పి మేము దీన్ని ఫాలో చేస్తాం. గ్రామీణ వాతావరణంలో వ్యవసాయానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. ఎద్దుల బండ్లకు కానీ లేదా ధాన్యాలకు కానీ, ధాన్య రాసులకు కానీ చాలా ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి మొత్తం వాటన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ బొమ్మలన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్న నా వెనక కనుక ఒకసారి గమనిస్తే మొత్తం అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా తెలుగు సాంప్రదాయం ప్రకారం పంచికట్టు కావచ్చు, లుంగీలు కావచ్చు, సాంప్రదాయబద్ధంగా ఇక్కడ మొత్తం అందరూ కూడా పాల్గొంటున్నారు. వీరిలో చాలామంది కూడా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు. వీరందరూ కూడా అంటే సంక్రాంతి 3 రోజులు కేవలం గ్రామానికి రావడమే మాత్రమే కాదు, బంధువులతోటి, కుటుంబ సభ్యులతోటి సంక్రాంతిని జరుపుకోవడం మాత్రమే కాదు, ఊరందరితో కూడా కలిసి ఉండాలనేటువంటి ఒక స్నేహపూర్వక వాతావరణం ఉండాలనేటువంటి భావంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, సంక్రాంతి వేడుకలన్నీ కూడా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, TV9.